హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులను విస్మరించింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్. అయితే ఉద్యమకారులను విస్మరించింది, వాళ్ళకు సముచిత న్యాయం చేస్తామని చెప్పేసి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఎలాంటి సముచిత న్యాయం కల్పిస్తుందో అనేది విషయాన్ని కనుక్కునేందుకు మనతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆనాటి ఉద్యమకారుల్లో ప్రముఖ నాయకుడైన రమేష్ గౌడ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. 10 ఏళ్ళకి కంప్లీట్ అయిపోయింది తెలంగాణ ఉద్యమం. అయితే మీ ఉద్యమ నేపథ్యం ఏంది? ఈ తెలంగాణ ఉద్యమంకి రావడానికి ఎలా మీరు ఇన్స్పైర్ అయ్యారు? మేము ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎంఎస్సీ జువాలజీ నా స్టడీ. అక్కడ ఉన్న కాలంలో అప్పుడు గద్దర్ గారు కావచ్చు, తర్వాత కేశవరావు జాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా కోదండరాం కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, వీళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, కృష్ణా గోదావరి జిల్లాలు తెలంగాణ నుంచి ప్రవహిస్తున్నప్పటికీ కూడా తెలంగాణకు ఆ నీరును ఉపయోగించుకునే అవకాశం లేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక అసంబద్ధంగా అసమానంగా విలీనం చేయడం, తర్వాత విలీనం చేసేటువంటి పెద్ద మనుషుల ఒప్పందం అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది అమలు చేయకపోవడం వల్ల, బలహీనమైనటువంటి నాయకత్వం వల్ల తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాలన్నీ కూడా కోల్పోతుంది. తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక నాంది అని చెప్పి మాకు వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళ కార్యక్రమాల ద్వారా మేము విని, అదేవిధంగా మా సొంత నేపథ్యం కూడా మేము కొల్లాపూర్ తాలూకా నుంచి వచ్చిన మహబూబ్నగర్ జిల్లా నుంచి తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఏదైతే ఉందో చాలా వెనుకబడిన ప్రాంతం. మేము పీజీ చదివేటప్పుడు అప్పటికి సగం జిల్లా వలసల జిల్లాలుగా ఉండేది. ప్రపంచంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా మహబూబ్నగర్ జిల్లా ఉన్న కాలంలో మేము ఇక్కడ పుట్టినటువంటి విద్యావంతులుగా, ఇక్కడటువంటి సామాజిక కార్యకర్తలుగా ఇక్కడి నీళ్లు మనకు రావట్లేదు, నీళ్లు ఇక్కడికి వచ్చి ఈ వ్యవసాయం అభివృద్ధి చెందితేనే, అత్యధికంగా ఎక్కువ వ్యవసాయ ఆధారిత జిల్లా మహబూబ్నగర్ జిల్లా సాగునీరు రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇక్కడి కృష్ణా జిల్లాలు ఇక్కడి నీటిపై ప్రవహించకపోవడం వల్లనే ఇక్కడ తీవ్రమైన దుర్భిక్షం, కరువు వచ్చి ప్రజలంతా వలసలు పోయిన అవగాహనకు వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటులో మేము కూడా మా తరంలో క్రియాశీలంగా పాల్గొనాలనే ఉద్దేశము, ఆ ప్రేరణ మాకు అక్కడి నుంచే కలిగింది. అంటే స్వతహాగా మా జీవిత అనుభవం కావచ్చు, మా యొక్క అధ్యాపకులు, మా ప్రొఫెసర్లు మాకు ఉపదేశం కావచ్చు. ఆ క్రమంలో మేము మా ఉస్మానియా క్యాంపస్లోనే మేము ఉద్యమంలో అప్పుడు ఏబీఈపీలో అఖిల భారత విద్యార్థి పరిషత్తులో నేను క్రియాశీలంగా పనిచేసేవాడిని. ఏబీఈపీ నుంచి కావచ్చు, అదేవిధంగా ఈ తెలంగాణ సంఘాల్లో కావచ్చు, అక్కడ నుంచే మాకు ఆ నేపథ్యం ఉంది. ఆ క్రమంలోనే మహబూబ్నగర్కి వచ్చి ఇక్కడ స్థిరపడిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఆ స్పిరిట్ను, ఆ ఉద్యమ చైతన్యాన్ని ఇక్కడ కూడా మేము వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు జరిగింది. ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు ప్రైవేట్ కాలేజీల లెక్చరర్ల ఫోరం, జేఏసీ కన్వీనర్గాను, అసలు మొత్తం ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లకు మొత్తం ఒక యూనిట్గా, ఒక వేదికగా తెచ్చారు. అంటే ఏ విధంగా కొనసాగిందంటారు అప్పుడు మీరు? జయశంకర్ గారి యొక్క యుద్ధ ప్రణాళికలో ప్రతి ఉద్యమానికి కూడా, లేకుంటే ఏదన్నా ఒక ఆశయాన్ని, సామాజిక ఆశయాన్ని, ఒక రాష్ట్ర ఏర్పాటు కానీ సాధించాలంటే 3 దశలు ఉంటాయని చెప్పేవాడు. 1 భావజాల వ్యాప్తి, 2 ఆందోళన కార్యక్రమాలు చేయడం, 3 రాజకీయ శక్తిగా మారి చట్ట రూపంలో దాన్ని సాధించుకునే క్రమంలో మేమంతా అధ్యాపకులుగా ఉన్నాం. అంటే పీజీ పూర్తి చేసి మేము అంతా అధ్యాపకులుగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళం కనుక మహబూబ్నగర్ నేను ఒక లెక్చరర్గా వచ్చి ఇక్కడ ఉద్యమం క్రియాశీలంగా నిర్వహించే సమయానికి అప్పటికి నేను 7-8 సంవత్సరాలు అప్పటికి డిగ్రీ పీజీ కళాశాలలో నేను అధ్యాపకుని, దాదాపు 6-7 కాలేజీలో నేను లెక్చరర్గా ఉండేవాడిని. అంటే నాకు అప్పటికే తెలంగాణ చరిత్ర, తెలంగాణ అటువంటి సామాజిక ఉద్యమాల మీద అవగాహన, ఒక అధ్యాపకునిగా నా సబ్జెక్ట్తో పాటు విద్యార్థులకు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆవశ్యకత గురించి ఎప్పుడప్పుడు బోధించేవాడిని. దానిలో భాగంగా భావజాల వ్యాప్తిలో మేము క్రియాశీలంగా పాల్గొనడం, అదేవిధంగా విద్యార్థి జేఏసీలు, పాలమూరు యూనివర్సిటీ జేఏసీ కావచ్చు, ఎంబీఎస్ కాలేజ్ జేఏసీ కావచ్చు, అన్ని డిగ్రీ కాలేజీలో కూడా జేఏసీలు ఫామ్ చేసుకోవడం, లెక్చరర్స్ ఫోరం, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అని కత్తి వెంకటస్వామి గారు దాని వ్యవస్థాపకులు, డాక్టర్ కత్తి వెంకటస్వామి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ 10 జిల్లాల్లో కూడా లెక్చరర్స్ ఫోరం, పొలిటికల్ జేఏసీలు క్రియాశీలంగా ఉండేది. అది జేఏసీ అధికార ప్రతినిధిగా ఉండేవాళ్ళు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా జేఏసీలో కూడా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చాలా క్రియాశీలంగా, అప్పుడు నేను ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడిని. మహబూబ్నగర్ జిల్లా పొలిటికల్ జేఏసీకి అధికార ప్రతినిధిగా నేను దాదాపు 24 సంఘాలు సమన్వయపరిచే క్రమంలో మేమంతా కూడా క్రియాశీలంగా పాల్గొనడం. మహబూబ్నగర్ జేఏసీకి పాఠశాలలు, కళాశాలలు, అధ్యాపకులు, విద్యార్థులను ఉద్యమం శక్తులుగా మార్చడంలో మేము చాలా క్రియాశీలంగా పాల్గొన్నాం.
మహబూబ్నగర్ జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీలు ఉంటే అన్ని తోళ్ళ కూడా మా టీఎల్ఎఫ్ కమిటీలు ఉన్నాయి. ప్రతి కాలేజీలో కూడా జేఏసీ కమిటీలు పెట్టుకొని ప్రతి తాలూకా కేంద్రాల్లో కూడా తెలంగాణ ఉద్యమాన్ని రగల్చడంలో మేము క్రియాశీలంగా పాల్గొన్నాం. ఇంకొకటి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అనేక సంఘాలు, అంటే ఉద్యోగ సంఘాలు కానీ, స్టూడెంట్స్ కానీ, అడ్వకేట్స్ కానీ అనేక సంఘాలు వచ్చాయి. అయితే అప్పుడు ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమం కొనసాగించారు. అంటే ఏ విధంగా అంటే ఈ సంఘాలు ఇట్లా ముందుకు రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే ఏ విధంగా అసలు ఆ ఉద్యమం ఈ ఉవ్వెత్తున రావడానికి మీ పాత్ర ఎలా ఉండేది అప్పట్లో ఉండేది? ఇప్పుడు రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు చాలామంది, వాళ్ళకంతా రాజకీయ ప్రయోజనాలతో వచ్చారు. ఉద్యోగస్తులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. టీఎన్జిఓ, టీజీఓ సంఘాల ద్వారా వాళ్ళంతా కూడా ఒక తాటిపైకి, ఒక వేదికపైకి వచ్చి ఉద్యమాలు కోదండరాం సార్ ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో, స్వామి గౌడ్ ఆధ్వర్యంలో క్రియాశీలంగా పాల్గొనేవాళ్ళు. ఇక్కడ ముఖ్యంగా నిరుద్యోగులే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తులకు ఎప్పుడైనా సరే ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలకు లోబడి ఒక పరిధి వరకే వాళ్ళు నిరసన కార్యక్రమాల వరకే వాళ్ళ ఉద్యమం పరిమితమై ఉండేది. తర్వాత వాళ్ళు జీతాలు తీసుకుంటూనే ఉద్యోగ నిర్వహణ చేస్తూనే ఉద్యమంలో పాల్గొనేవాళ్ళు. కానీ మాలాంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ మా ఉద్యమానికి ఒక హద్దు అంటూ ఉండేది కాదు. అంటే ఎంత దూరమైనా మేము తెలంగాణ కోసం పోరాటం చేయడానికి రోడ్ల పైనకి వచ్చేవాళ్ళం. మీరు చూడండి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానీ, అనేకమైన కేసులు అయిన వాళ్ళు కానీ, జీవితాలంతా సాక్రిఫై చేసిన వాళ్ళంతా కూడా అన్ఎంప్లాయీస్, నిరుద్యోగులు, విద్యార్థులే ఉంటారు. ఎందుకంటే విద్యార్థులకే ఆ నిస్వార్థమైనటువంటి త్యాగగుణం ఉంటుంది. ఈ విద్యార్థులే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పార్లమెంట్ యూనివర్సిటీ కావచ్చు, మనకు ఈ తెలంగాణ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు చాటించిన ఉద్యమమే మిగతా ప్రదేశాలకు అది విస్తరించి ఒక శక్తిగా మారింది. మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు, అప్పుడు జలజం సత్యనారాయణ గారు ఉండేవారు, పెద్ద మనిషి. ఆయన 69-68 ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత ఉద్యమంలో మా అందరికీ ఆయన్ని స్ఫూర్తి కలిగిస్తూ ఆ వయసులో కూడా స్కూళ్ళు, కాలేజీలు అందరూ కూడా ఉద్యమాలు తీసుకొచ్చి జేఏసీకి ఒక పెద్ద శక్తిగా మార్చారు. అంటే మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ 10 జిల్లాల్లో ఏ జిల్లాలో తీసిపోని విధంగా ఉధృతంగా మహబూబ్నగర్ జిల్లాలో సకల జిల్లా సమ్మె కావచ్చు, రకరకాల కార్యక్రమాలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. కేసీఆర్ గారు మహబూబ్నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా అసలు కార్యకర్తలు లేని సమయంలో, నిర్మాణాలు లేని సమయంలోనే మహబూబ్నగర్లో ఎంపీగా నిలబడి నన్ను గెలిపేయండి అంటే ఆయన ఒక్కరోజు మహబూబ్నగర్ రాకుండా కూడా మహబూబ్నగర్ ప్రజలు ఆయన ఎంపీగా గెలిపించి పంపించారంటే బలమైనటువంటి నాయకత్వం లేకపోయినప్పటికీ కూడా, ప్రజలు ఆర్థికంగా చాలా వెనుకబడిన ఉన్నప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లాలో ప్రజల ఉద్యమ ఆకాంక్ష అనేది ప్రజల్లో చాలా బలంగా ఉంది అని చెప్పడానికి కేసీఆర్ గారు ఆ రోజు అంత బలమైన పార్టీలను ఎదుర్కొని గెలవడం అంటే కేవలం ఉద్యమ ఆకాంక్షనే ఆ రోజు కేసీఆర్ని గెలిపించింది. కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడే, మహబూబ్నగర్ జిల్లా ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం కూడా సాధించడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 10 సంవత్సరాలు గత టీఆర్ఎస్ పార్టీ అని ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా 10 ఏళ్ళు పరిపాలించింది. అయితే ఆనాటి ఉద్యమకారులను ఎవరికి కూడా సరి అయిన న్యాయం చేకూరలేదని చెప్పేసి చాలామంది ఉద్యమకారులు, ఏదో కొద్దిపాటి మందికి న్యాయం జరిగిందని. అంటే అసలు ఏం జరిగింది 10 ఏళ్ల పరిపాలన, టీఆర్ఎస్ పరిపాలనలో? తెలంగాణ చరిత్రను తీసుకుంటే తుది దశ తెలంగాణ ఉద్యమం అయితే ఉందో, అంటే తెలంగాణ సాధించిన ఉద్యమం అయితే ఉందో, ఉద్యమం వరకు ఒక రకమైనటువంటి సామాజిక అంశంగా చూస్తే, ఉద్యమం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే చాలా వింతగా, విచిత్రంగా, విషాదకరంగా ఉంటాయి. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఎవరైతే ఆ సమాజము లేదా ఆ రాష్ట్ర ఏర్పాటు కోసము త్యాగాలు చేస్తూ, దానికోసం నిర్మాణం కోసం ఉద్యమాలు చేస్తూ ఎవరైతే సాధిస్తారో వాళ్ళే తర్వాత ఆ సమాజము లేదా ఆ ప్రాంతము, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం, దాని పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాం. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు విచిత్రమైన సంఘటన జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఎంత స్థాయిలో విజయవంతమయ్యి తెలంగాణ ప్రజల యొక్క మనసులో స్థానం సంపాదించి దేశమంతా గుర్తింపు పొందిండో, పాలకునిగా ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. కారణం ఏంటంటే, ఏ ఉద్యమ ఆకాంక్షల కోసము, ఏ ఉద్యమ ఆశయాల కోసమైతే మాలాంటి నిరుద్యోగులు, మాలాంటి అధ్యాపకులు, ఉద్యోగస్తులు, లాయర్లు, సమప్త సమాజం విద్యార్థుల కానుంచి సర్వాలు 1000 మంది ఆత్మ బలిదానం చేసుకొని, ఎంతోమంది మాలాంటి వ్యక్తులు, అంటే మేము బాగా చదువుకొని గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్గా సెటిల్ కావాల్సి ఉంటుంది వ్యక్తులు మేమంతా కూడా, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకొని లక్షలు సంపాదించుకొని కుటుంబాల దగ్గర హాయిగా బతకాల్సిన మేము మా జీవితంలో ఎనర్జెటిక్ ఎర్నింగ్ లైఫ్ అంతా కూడా 10 సంవత్సరాల కాలాన్ని మేము ఉద్యమానికి అంకితం చేసినాం. మా జీవితంలో మాలాంటి ఎంతోమంది లక్షల మంది ఇంకా ప్రాణంలో కోల్పోయారు. వాళ్ళందరికీ శ్రమదానంతో, వాళ్ళందరి కృషితో, వాళ్ళ యొక్క రక్తదానంతో, వాళ్ళ త్యాగాలతో, వాళ్ళ కుటుంబాల యొక్క త్యాగాలతో అధికారంలోకి వచ్చినటువంటి తొలి పాలకులు ఎవరైతే ఉన్నారో ఉద్యమ నాయకత్వం,
ఎవరు ఊహించినంత విధంగా అందరినీ దూరం పెట్టి కోదండరాం సార్ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో లేకపోతే ఉద్యమకారులు ఉంటారు అందరినీ పక్కన పెట్టి అదంతా చరిత్ర అంతా గత చరిత్రగా మార్చేసి అంతవరకు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, తెలంగాణ ద్రోహులుగా ముడిపడిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులను దాడులు చేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టిన వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించి మాది ఉద్యమ పార్టీ కాదు మాది రాజకీయ పార్టీ అని చెప్పి మాట మార్చి తన కుటుంబాన్నే రాజకీయ ఒక అధికార కేంద్రంగా మార్చుకొని తెలంగాణ సమాజం ఏదైతే అణచివేతకు, ఏదైతే దోపిడీకి, ఏదైతే అసమానతకు వ్యతిరేకంగా దోపిడీ చరిత్ర ప్రాణత్యాగాలు చేసిందో, ఈ పోరాటం చేసిందో, ఈ గడ్డపైన తిరిగి అణచివేతను మళ్ళీ తిరిగి అసమానతను అదేవిధంగా ప్రజలకు నిరసించేటువంటి నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా, అంటే హైదరాబాద్ మనం ఏమంటారు ఇందిరా పార్క్ లాంటి నిరసన చేసే గలం కూడా లేకుండా అంతవరకు తెలంగాణ ఉద్యమంలో అన్ని సంఘాలను నిర్వీర్యం చేసి ఉద్యమకారులను ఎవ్వరిని చరిత్రను గుర్తించకుండా మొత్తం నేను నా కుటుంబమే చేసినంత విధంగా చరిత్రను మొత్తాన్ని కూడా కాలగర్భంలో కలిపేటువంటి ప్రయత్నం జరిగింది. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం చరిత్ర ఏంటంటే 48 తెలంగాణ సాయుధ పోరాటం తీసుకున్నా, 68 తొలిదశ ఉద్యమం తీసుకున్నా, మలిదశ ఉద్యమం తీసుకున్నా తెలంగాణ సమాజం ఆకలిని భరిస్తుంది కానీ అణచివేతను అవమానాన్ని ఎప్పుడు కూడా భరించారు. ఇది తెలంగాణ యొక్క నైజం. అది ఆ విషయాన్ని విస్మరించి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను, అమరవీరుల యొక్క ఆకాంక్షలన్నిటి నీల రాయడం, ఉద్యమకారులు మాలాంటి ఉద్యమకారులను కనీస ఆదరణకు గుర్తింపు లేకుండా చేయడం అనేది వాళ్ళు చేసినటువంటి చారిత్రక తప్పిదం. ఈరోజు ఈ అమూల్యము వాళ్ళంతా అనుభవిస్తున్నారని గుర్తు చేసుకోవాలి మనం. తెలంగాణ ఉద్యమ పార్టీ అవుతుందో తెలంగాణ ఉద్యమకారులని విస్మరించి తెలంగాణ ద్రోహులకు అందరం ఎక్కించింది. అయితే అదే నిదానంతో మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, వారికి సముచిత న్యాయం కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి నిదానంతో ఈరోజు అధికారంలోకి వచ్చింది. అయితే రేపు జరగబోయేది రాష్ట్ర అవతరణ దినోత్సవంలో తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగబోతుంది అనుకుంటున్నారు? ఆశిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ ఉద్యమ పార్టీగా చెలామణి టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ అని తెలంగాణ పదాన్ని తొలగించింది మనం చూసినాం. అయితే తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక ముఖ్యమైన బలమైన కారణం. ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం అంటే ఉద్యమకారులను తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం లేకుండా చేయడం, వాళ్ళ చరిత్రను మొత్తాన్ని కూడా కనుమరుగు చేసి చరిత్రను వక్రీకరించి కొందరు చరిత్రగా మార్చుకునే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగానే ఉద్యమ పార్టీ పైన చాలా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఆ టైంలో కొంత సమయం బీజేపీ వైపు చూశారు మనం. అంటే ఎవరైనా సరే ఆల్టర్నేటివ్ ఈ పార్టీని కూల్చేవారు లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం దించేవాళ్ళు ఎవరైనా ఉండరా అని ప్రజలే ఒక ప్రతిపక్షాన్ని వెతుక్కున్నారు. కొంతవరకు బీజేపీ చూసిన పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు చూసేది కొన్ని కారణాల వల్ల. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆ పార్టీ నిర్మాణము, ఆ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అన్నటువంటి ఒక సింపతితో పాటు ప్రజలే కాంగ్రెస్ పార్టీని బుధాల మీదకి ఎత్తుకున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటంటే దానికి ప్రజలే అతను ఒక నాయకునిగా ఎన్నుకున్నారు. ఎందుకంటే ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థను తెలంగాణ అసంతృప్తి నుంచి వాళ్ళపైనటువంటి వ్యతిరేకత నుంచే ఈ పార్టీ ఎమర్జ్ అయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క కొత్త కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమైన బాధ్యత ఏంటంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పైతే చేసిందో, ఏ ఉద్యమకారులను అయితే నిర్వీర్యం చేసిందో, ఏ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిందో, ఏ ఉద్యమ ద్రోహులకు అందలం ఎక్కించి వాళ్ళను పాలకులుగా చేసిందో ఆ ప్రయత్నం వీళ్ళు చేయకుండా ఉండి ఏ పునాదులైతే మిస్ అయినరో ఆ తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలు, ఉద్యమకారుల యొక్క ఆలోచనలు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకున్నటువంటి ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అనుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దాని మీదనే ఇప్పుడు ఆ పార్టీ ఎమర్జ్ అయింది కనుక అది కాపాడుకోవాలి. ఉద్యమకారులందరినీ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అమరవీరులందరినీ కూడా వాళ్ళ కుటుంబాలను వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ గుర్తించాలి, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. వీలైతే వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళని భాగస్వామ్యం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం. ఇంకోటి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉద్యమకారుల పేరు మీద మీకు సముచిత న్యాయం చేస్తామని చెప్పి చేయలేకపోతుందని చెప్పేసి ఆనాటి ఉద్యమకారులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఈ మధ్యకాలంలో మేము ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేస్తాము, అప్పుడే మాకు ఒక సముచిత న్యాయం దొరుకుతుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో సీనియర్ నాయకులు చాలామంది అంటున్నారు. అంటే ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకొరకు అప్పుడే ఈ విధమైన మాట వస్తుంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో తప్పకుండా మేము ఉద్యమకారులకు మేము ఇన్లు ఇస్తాము, వాళ్ళకు తగిన స్థానంలో గుర్తిస్తామని చెప్పి మేనిఫెస్టోలో డిక్లేర్ చేసిండ్రు. వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకో,
ఈ ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో ఏర్పడింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క పరిధిలో ఇంకా నడుస్తుంది కనుక ఇప్పటికి మేము ఉద్యమకారులకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు మేము చేయలేకపోతున్నామని కూడా వాళ్ళు డిక్లేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ. ఇప్పుడు మనం రాజకీయ పార్టీ పెడతాము అని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేది ఇప్పటికే నిర్లక్ష్యానికి గురైందని చెప్పడం అనేది తొందరపాటు అవుతుంది. 10 సంవత్సరాలుగా మనం ఎంతో ఓపికతో ఎంతో వెయిట్ చేసినాం మనం. కానీ తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకం తెలంగాణ ఉద్యమకారుల్లో ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇంకా 20-30 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉంది. అంత నిర్లక్ష్యంగా అంత దుడుకుడుగా తప్పుదారులు పోతారని చెప్పి మేము ఉద్యమకారులు అనుకోవట్లేదు. తప్పకుండా కేసీఆర్ ఏ తప్పులు అయితే చేసిండో ఆ తప్పులు రేవంత్ రెడ్డి గారు చేయరని, తప్పకుండా ఉద్యమకారులందరినీ గుర్తిస్తాడు, అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తారని చెప్పిన నమ్మకం మాలాంటి ఉద్యమకారులు ఇప్పుడు కూడా ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఒక విషయం ఏంది, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాత్రం చాలామంది ఉద్యమాల్లో పాల్గొన్నారు. అయితే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చాలామంది ఉద్యమకారులు అసలు కనపడకుండా పోయారు. అంటే ఏం జరిగిందంటారు, ఎందుకు వాళ్ళ గుర్తింపు రాలేదంటారా? ఇప్పుడు ఉత్తర తెలంగాణకు దక్షిణ తెలంగాణకు చాలా చాలా మార్పు తేడా కనపడుతుంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఎవరైతే ఉద్యమ నాయకత్వం వహించారో వాళ్ళే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఓ స్థాయికి వెళ్ళిపోయారు. ఉత్తర తెలంగాణ రాజకీయ చైతన్యం వేరే, దక్షిణ తెలంగాణ రాజకీయ చైతన్యం వేరే. మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే మీరు ఇక్కడ తీసుకోండి, మహబూబ్నగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, ఇప్పుడు ఎవరైనా తీసుకోండి చుట్టుపక్కల. అంటే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు దానికోసము అంత లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసినట్టు బెక్కన్ జనార్దన్ గారు ఎవరు దిక్కులేనప్పుడు జిల్లాకు టీఆర్ఎస్ కన్వీనర్గా ఉన్నాడు. ఇబ్రాహీం గారు ఇక్కడ టీఆర్ఎస్ నాయకునిగా ఉన్నారు. మీరు చూడండి, చాలామంది ఎవరైతే ఉద్యమ కాలంలో ఇక్కడ ఉండి డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యమాన్ని సజీవంగా ఉంచి ఖర్చు పెట్టినరో తర్వాత కాలంలో వీళ్ళంతా కనుమరుగైపోయి వేరే వాళ్ళు లీడర్లుగా ఎమర్జీ కావడం, ఆ విధంగా ఎమర్జీ కావడం వల్ల అప్పటి వరకు ఉన్న నాయకత్వము సాధారణమైనటువంటి ఏమంటారు నాయకత్వం వాళ్ళతో పాటు కింది స్థాయి నాయకత్వం కూడా నిర్వీర్యం అయిపోయింది. కొత్త వాళ్ళు రావడం వల్ల, ఆ కొత్త వాళ్ళంటే అంత పాత పార్టీలో ఉన్నట్టు అందరూ జాయిన్ కావడం వల్ల ఆ ఉద్యమ యొక్క పరంపర అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. దాంతోపాటు ఆర్థిక వెనుకబాటు కూడా, ఇక్కడ ఎవరు కూడా చిన్న చిన్న రెండో స్థాయి దిగువ స్థాయి నాయకత్వం కూడా ఎమర్జీ కావడానికి అవకాశం లేకుండా పోయింది. కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నా కూడా ఈ జిల్లా కానీ ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీ కానీ ఆయన ఒక నాయకత్వ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఆ పాత్ర కూడా ఆ ప్రభావం కూడా ఈ జిల్లా మీద ఏం పడలేదు. ఆ విధంగా ఉద్యమకారులు నష్టపోవడంతో పాటు నిజమైనటువంటి నాయకత్వం తెలంగాణ ఉద్యమంలో ఎమర్జీ కాకపోవడం వల్లనే తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పోయినా జయశంకర్ సర్కార్ నుంచి మొదలు పెడితే, కోదండరాం గారి నుంచి మొదలు పెడితే, కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే, ఎక్కడ తెలంగాణ మీటింగ్ జరిగినా పాలమూరు జిల్లాలో నీళ్లు కృష్ణానది మొత్తం తెలంగాణ మొత్తం 400 కిలోమీటర్లు పోతుంటే పాలమూరులో 300 కిలోమీటర్లు పోతుంది. ఒక్క ప్రాజెక్టు కూడా లేదు, జూరాల లేదు, ఆర్డీఎస్ లేదని కేసీఆర్ గారు ఆర్డీఎస్ కెనాల్ మీద వాకింగ్ చేసి పెద్ద అప్పుడు పాదయాత్ర చేసిండు. మన 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు వరకు కూడా ఆర్డీఎస్లో 1 ఎకరా పొలం కూడా రాలేదు. ఆ జురాలను ఇంతవరకు జురాలకు ఒక ఎకరా ఆయకట్టు పెరగలేదు. ఈ రోజు వరకు కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు. ఎలక్షన్ ముందర హడావిడిగా ఏదో అయిపోయిందని చెప్పి తూతు మంత్రంగా ప్యాడ్ ఇచ్చేసి ఒక షో చేసింది తప్ప ఏం జరిగింది మహబూబ్నగర్ జిల్లాకు 10 సంవత్సరాల్లో? ఏం జరగలే కదా. ఉత్తర తెలంగాణలో 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వర ప్రాజెక్టు కట్టుకున్నారు. అక్కడ నాయకత్వం ఎమర్జీ అయింది, డబ్బులంతా బడ్జెట్ అంతా అక్కడ కేటాయించింది. మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎక్కడైతే అత్యంత వెనుకబడిన ప్రాంతం అయితే ఉందో, ఎక్కడైతే మన తెలంగాణ ఉద్యమంలో ఏ ప్రాంతం అయితే మనం ఫోకస్ చేసినాం వెనుకబడతనానికి చిహ్నంగా చూపించుకున్నాం కదా, గద్వాల, గట్ అని, 5 అని చూపించుకున్నాం కదా, ఇలా కొల్లాపురం చూపించుకున్నాం కదా. ఏం చేసింది ఈరోజు? ఏం చేయలే కదా. నిజమైన అభివృద్ధి ఏడ జరిగింది? సంక్షేమ పథకాల పేరు మీద ప్రజలకు డబ్బులు పంచడం తప్ప ఇలా గుణాత్మకమైన అభివృద్ధి చేయడం జరిగిందా? విద్యారంగం ఏమైనా అభివృద్ధి జరిగిందా? వైద్య రంగం ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏడ అభివృద్ధి జరిగింది? జరగలే కదా. అదృష్టం కొద్దీ వర్షాలు ఎక్కువ రావడం వల్ల చెరువులు నిండినాయేమో, కానీ పారుదల శాఖ ఎంత పెరిగింది? ఇరిగేషన్ జరగలే కదా. ఈ నాయకత్వము వైఫల్యము దక్షిణ తెలంగాణ జరిగినటువంటి ఉద్యమకారులకే కాదు అన్ని రకాల నష్టం జరిగింది. ఈ కోణంలోనే మనం తెలంగాణ ఉద్యమాన్ని చూడాలి. భవిష్యత్తులో కూడా ఒక అదృష్టం ఏంటంటే ఈరోజు 10 సంవత్సరాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మహబూబ్నగర్ జిల్లా, ఈరోజు 10 సంవత్సరాలు తీవ్ర నిర్లక్ష్యం జరిగిన మహబూబ్నగర్ ఉద్యమకారులు, ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ఉద్యమకారులకు సముచిత స్థానం దొరికింది, కానీ దక్షిణ తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలోనే ఉద్యమకారులు గల్లంత అయిపోయినారు. ఈ అదృష్టం కొద్దీ మహబూబ్నగర్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి ఎదిగండి ఈరోజు.
ఆ రోజు మేము మామనాడు జిల్లాలో ఒక నాయకుడు ఎమ్మెల్యే అయినప్పుడు మా అదృష్టం కొద్దీ మామనాడు జేఏసీ నుంచి ఒక ఎమ్మెల్యే ఎంతున్నాడు, జేఏసీ నుంచి ఒక నాయకుడు మంత్రి అయితే మేము సంతోషపడినాం. కానీ ఏ ఒక్కరి జీవితంలో కూడా మాలాంటి ఉద్యమకారులను కనీస ఆదరణ మేము మా జీవితాల్లో ఎలాంటి మా కుటుంబాల్లో కానీ మా జీవితాల్లో కానీ కొంత కూడా మార్పు రాలేదు. తీవ్ర నిరాశకు నిస్పృహకు గురై అనామకులుగా జీవించాల్సి వచ్చింది. ఈరోజు రెండో అవకాశం మామనాడు జిల్లాకు వచ్చింది. మామనాడు జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి అయ్యాల మామనాడు జిల్లా నుంచి వచ్చిన కనుక కనీసం రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల్లో దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి మామనాడు జిల్లాలో సాగునీటితో పాటు తాగునీటితో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులను కూడా సముచితంగా గుర్తించుకోవాల్సి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అమరవీరుల కుటుంబాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిపై ముఖ్యంగా ఉంటుంది. ఆ విధంగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయడంలో విఫలమైతే కేసీఆర్ లాంటి అపకీర్తిని ఆయన కూడా మూటగట్టుకోవాల్సిన భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పుడు గత టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అంటే ఉద్యమ నాయకుడు, ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా చేసిండు. అప్పుడే మీ ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉద్యమకారులను గుర్తించలేకపోయారు, తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తిస్తారని మీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? ఇప్పుడు మీరు గతంలో ఇక్కడ జేఏసీ నాయకుడు ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఉద్యమకారులను గుర్తించలేదని మీరు అంటున్నారు. కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు ఆ సంప్రదాయం వాళ్ళు కొనసాగించారు. ఆ పార్టీ కేసీఆర్ అయితే ఇక్కడైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తనకు 10 జిల్లాల మీద ఎవరైతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి చేయించాలి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే డిపెండెంట్ ఎమ్మెల్యే మీద ఉంటుంది. అంటే ఈ ఎమ్మెల్యే ఈ ఉద్యమకారులను గుర్తించి వారికి సముచిత న్యాయం కల్పించాలి కదా. ఇప్పుడు మీరే అంటారు ఉత్తర తెలంగాణలో సముచిత న్యాయం జరిగిందంటే అక్కడ ఉన్న పరిపాలనా నాయకులు వాళ్ళు గట్టిగా కొట్లాడి లేదంటే ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క చేసిన పనులు గుర్తించి వాళ్ళతోటి సముచిత న్యాయం చేయించారు. మరి గత పాలకులు మీ దగ్గర ఉన్న ఉద్యమ నాయకుడు ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు చేయలేకపోయాడంటే అతని ప్రియారిటీలో ఇది లేదు. ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు తెలంగాణ ఉద్యమ పార్టీలు, ఆ పార్టీకి నిర్మాణమే లేదు, ఆ పార్టీ కార్యకర్తలే లేరు. ఏ కార్యక్రమం జరిగినా ఉద్యమకారులే దాన్ని బుధాల మీద మోచిండ్రు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడేంత వరకు ఆ పార్టీకి కనీసం జిల్లా కమిటీలు కూడా లేవు. ఆ పార్టీని ఎవరు కాపాడినరు? వాళ్ళ ఎమ్మెల్యేలను ఎవరు గెలిపించిండ్రు? వాళ్ళ ఎమ్మెల్యేలు కావడానికి, మంత్రులు కావడానికి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి, వీళ్ళంతా ఎమ్మెల్యేలు మంత్రులు కావడానికి తెలంగాణ ఉద్యమకారుల చెమట, వాళ్ళ రక్తము, వాళ్ళ కష్టం లేదా? ఉంది కదా. ఆ పునాదుల మీద నేను ఈ పార్టీ ఏర్పడినప్పుడు వాళ్ళను తీవ్రంగా అన్నీ మర్చిపోయి పైనుంచి కిందికి వచ్చిన కింద నుంచి పైకి పోయిన వాళ్ళు ఊడిపడినట్టు, పైనుంచి ఊడిపడినట్టు అన్ని గతాన్ని మర్చి అన్ని తెలిసి కూడా అంటే రెండో నాయకత్వం ఉండొద్దు, మూడో నాయకత్వం ఉండొద్దు, మేమంతా దైవాంశ సముద్రులాగా వాళ్ళంతకు వాళ్ళే అనుకొని ఈ చేస్తే అది ఎంతవరకు న్యాయం? నీవు చరిత్రను కాలగర్భంలో కలిసిపోతుందా? అది చరిత్ర ఎప్పుడైనా సరే అంబేద్కర్ గారు అంటారు, వాస్తవాన్ని సత్యాన్ని చరిత్రను దాపెట్టే ప్రయత్నం చేస్తే అది తిరగబడి ప్రతీకారం తీసుకుంటుందంట. ఇలా కేసీఆర్ గారి నుంచి కింది వరకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలను అంత నిర్బంధం పెట్టిన, అంతగా నిర్వీర్యం చేసిన, ఒక నిరసన చేయడానికి ఒక అవకాశం లేకుండా, సంఘాలు లేకుండా, పార్టీలు లేకుండా, ప్రతిపక్షం లేకుండా, ఉద్యమకారుల అడ్రస్లు లేకుండా చేస్తే ప్రజలు ఇంట్లో కూర్చొని నిశ్శబ్దంగా ఓటేసి తిరస్కరించింది కదా. మన జరిగిన ఎలక్షన్లో ఉద్యమ పార్టీలను తిరస్కరించిన ఎలక్షన్లే కదా అవి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎట్లయితాడు? తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంది? కేసీఆర్ పాత్ర ఏంది? 10 సంవత్సరాల తర్వాత ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఉద్యమ నాయకత్వం ఎక్కడుంది? దీనికి కారణం ప్రజల, తెలంగాణ ఉద్యమకారుల, మీ పందానే కదా, మీ యొక్క రాజకీయటువంటి పందానే కదా. నాది రాజకీయ పార్టీ, భక్తు రాజకీయ పార్టీ అన్నావు కదా. ఈరోజు దాని మూల్యం చెల్లిస్తున్నారు కదా. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ సమాజం అంటే దానికి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక నేపథ్యం ఉంది, దానికి ఒక అస్తిత్వం ఉంది. నువ్వు ఎట్లా మర్చిపోతావు? తెలంగాణ పోరాటం ఉంది కదా, 48 సాయుధ పోరాటం ఉంది కదా, 69 తొలిదశ ఉద్యమం ఉంది కదా, మలిదశ ఉద్యమం ఉంది కదా. ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేస్తే ఇవాళ మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు. త్యాగాల పునాదుల మీద కదా తెలంగాణ ఏర్పడింది, భోగాలు కాదు కదా. ఇలా త్యాగాలు ఎవరివి, భోగాలు ఎవరివి? చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతారు? గుర్తుపెట్టుకోవాలంటే చరిత్ర మర్చిపోతే భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు తెలంగాణ పార్టీ ఉద్యమ పార్టీగా వచ్చి పేరుని మార్చుకున్నది బీఆర్ఎస్ పార్టీగా. అయితే తెలంగాణ ఉద్యమ పార్టీగా వచ్చిన 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసింది అనుకోవాలన్నా, లేకపోతే ప్రజలు
పరిపాలన బాగలేక తిరస్కరించారా? ఎందుకు, ఏం జరిగింది అనుకుంటున్నారు? పరిపాలన కాదు ఇక్కడ ముఖ్యం యాటిట్యూడ్, ప్రజల పట్ల నీకున్నటువంటి దృక్పథం, నీ నియంతృత్వం, ప్రజాస్వామిక విలువలు లేవు. ఎలాంటి పాలకులు తెచ్చిపెట్టినావు నువ్వు? ఎవరు అసలు ఉద్యమం చేసింది ఎవరు? ఇలా నీ అంటే ఎవరు తిరుగుతున్నారు? ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు? అంటే ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ పూర్తిగా నిర్వీర్యమైపోయినది. తెలంగాణ వచ్చిన తర్వాతనే నీళ్లు, నిధులు, నియామకాలు కూడా బాగా జరిగాయని చెప్పేసి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అనేక పర్యాయాలు చెప్పారు. అంటే ఇక్కడ వ్యవసాయం పరంగా చూసుకున్నా, రైతుల పరంగా చూసుకున్నా, అభివృద్ధి పరంగా చూసుకున్నా చాలా డెవలప్మెంట్ జరిగిందని కూడా అంటుంటారు. కానీ ప్రజలు తిరస్కరించారు మూడోసారి. ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి, మీరన్నా చెప్పినటువంటి అన్ని విషయాలు మన ఎలక్షన్లో వాళ్ళు చెప్పారు, కానీ ప్రజలు తిరస్కరించారు, అంటే అవి ప్రజలు పట్టించుకోలేదు. రెండు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు ఉన్నప్పుడు కానీ మేము కూడా డెవలప్ చేస్తాం, మేము చాలా డెవలప్ చేస్తాం అన్నారు. అప్పుడు ఏమన్నారు? అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు అన్నారు. ఇలా కేసీఆర్ కూడా అదే చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటారు, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కోరుకుంటారు, తెలంగాణ ప్రజల స్వేచ్ఛను కోరుకుంటారు, ప్రజా తెలంగాణను కోరుకుంటారు. మాట్లాడేటువంటి హక్కు ఉండాలి, నిరసన తెలిపే హక్కు ఉండాలి, సంఘాలు ఉండాలి, ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండాలి ప్రభుత్వంతో. అది కదా తెలంగాణ ప్రజలు కోరుకునేది. ఇది ఎట్లా మర్చిపోతాం మనం? తెలంగాణ ఉద్యమంలో మనం చెప్పలేదా అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు, మా పాలన మాకు కావాలన్నారు. ఇలా ప్రజలు కూడా మా పాలన మాకు కావాలన్నారు, ప్రజాపాలన కావాలనుకుంటున్నారు. అంటే ప్రజలు అంటే ఒకటి ఇందులో అర్థం కానిది ఏంటంటే, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ఉద్యమ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి వేసినారు. మరి బీఆర్ఎస్ పార్టీ కాదని చెప్పేసి అదే కాంగ్రెస్ పార్టీకి మూడోసారి అవకాశం ఇచ్చారు. అంటే ఏమనుకోవాలి దీన్ని? ఇప్పుడు తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వచ్చు, కానీ తెలంగాణ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇచ్చే టైంలో ఇచ్చింటే బీఆర్ఎస్ పార్టీకి అంత క్రెడిట్ వచ్చేది కాకుండా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో నష్టపోయింది కదా. అవును, ఇప్పుడు సోనియా గాంధీ నష్టపోతామని వాళ్ళు ఒక దగ్గర నష్టపోయినా సరే ఇంకో దగ్గర లాభం పొందుతాము, తెలంగాణ ఇచ్చిన కాబట్టి తెలంగాణలో వస్తాం అధికారంలో అనుకున్నారు. కానీ అదే మీ ఉద్యమ నాయకుడు ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామన్నారు. ఇవన్నీ రాజకీయమైన అంశాల్లో ఏముంటుందంటే, అంటే మన సబ్జెక్ట్ కాదు, అది ఉద్యమకారుల సబ్జెక్ట్ కాదు. సరే, ఉద్యమం తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో రెండు శక్తులు ఉంటాయి. ఒకటి ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, తర్వాత ప్రజా సంఘాలు, రకరకాల సంఘాలు ఉంటాయి. ఒకటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యమ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి, ఉద్యమాన్ని ఎప్పుడప్పుడు దాని ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఉద్యమాన్ని రగల్చే ప్రయత్నంలో ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఆ ఉద్యమాన్ని రాజకీయంగా మార్చుకునే క్రమంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నిర్ణయం అయినా రాజకీయ లబ్ధి కోసమే చేస్తుంది. ఒక వ్యాపారస్తుడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా వాడు లాభం కోసమే చేస్తాడు. రాజకీయ పార్టీ కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చినా, తెలంగాణ ప్రజలు సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమాన్ని చేసి 1000 మంది అప్పటికే ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ ఇస్తే తప్ప ఈడ రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీకి ఉండదు అనే ఒక అనివార్యతను సృష్టించగలిగింది తెలంగాణ సమాజం. దానికి అనుకూలంగా మార్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ. దానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో, చట్టసభల్లో కానీ రాజకీయ క్షేత్రంలో కానీ వాళ్ళు కూడా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసింది. కనుక ఫస్ట్ లబ్ధి టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే మీరు అప్పట్లోనే ఎడ్యుకేటెడ్, ఉద్యమం నాటి కాలానికి మీరు మంచి చదువుకున్నారు. కానీ ఆ కాలంలో అందరూ ఎవరైనా కూడా మంచి చదువుకున్నాము, ఏదో ఉద్యోగం సాధించదామని అనుకుంటారు. కానీ మీరు ఉద్యమం బాటన పట్టడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు నేను ఈ ప్రాంతంలో పుట్టినవాడిని, ఈ భూమిపుత్రుడిని. నేను ఒక విద్యావేత్తగా ఈ సామాజిక బాధ్యత నాకు ఉంటుంది. నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, ఆ వ్యక్తిగతమైన జీవితం నుంచి బయటికి ఆలోచించేటువంటి శక్తి నాకు, అవకాశం నాకు వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి నా సమాజాన్ని, నా ప్రాంతాన్ని, నా ప్రజలను నేను ప్రత్యక్షంగా చూసి అనుభవించి పెరిగినవని నా కళ్ళల్లో నేను ఎంతో దుర్భిక్షాన్ని చూసినా. మా ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్ తాలూకా అనేది అత్యంత వెనుకబడిన ప్రాంతం. నేను నా సమస్యకు పరిష్కారం తెలుసుకున్న తర్వాత దీనివల్ల నా సమాజం బాగుపడుతుంది, దీనివల్ల నా ప్రాంతం బాగుపడుతుంది అనేటువంటి అవగాహన నాకు వచ్చిన తర్వాత ఆ పని నేను చేయకపోతే నేను నిరసనవుతాను. కనుక ఆ సామాజిక బాధ్యత, ఆ తెలంగాణ ఉద్యమము నాతో ఆ పని చేయించుకోయిందని నేను అనుకుంటాను.
ఒక విద్యావేత్తగా, ఒక అధ్యాపకునిగా, ఒక ఉద్యమకారునిగా, ఒక సామాజిక కార్యకర్తగా ఆ సమయంలో ఆ ఉద్యమంలో నా పాత్ర చేయాల్సి ఉన్నది. నేను ఎక్కడ రాజీ పడకుండా, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నా స్థాయిలో ఎంత దూరం పోవాలో అంత దూరం పోయాను. ఆ ఉద్యమానికి నా కాంట్రిబ్యూషన్, నా యొక్క సపోర్ట్ నేను చేశాను. ఈ ఉద్యమానికి రావడానికి ఇన్స్పిరేషన్ అంటే ఎట్లా, మీకు ఎవరు మార్గదర్శకం? ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటే వ్యక్తిగతంగా ఏమి ఉండదు, మన పుట్టి పెరిగిన నేపథ్యమే. అంటే జనరల్గా ఏదన్నా ఒక ఇప్పుడు జయశంకర్ సార్ చాలా, అంటే జయశంకర్ సార్ మాకు చాలా ప్రేరణ. జయశంకర్ సార్తో మేము చాలా తిరిగినాం, చాలా స్పీచ్లు, చాలా ఉపన్యాసాలు మేము విన్నాం, మేము స్వతహా కూడా అధ్యయనం చేసినాం. మేము కూడా పుట్టి పెరిగిన నేపథ్యం కూడా అన్ని రకరకాల కారకాలు అవన్నీ కూడా సహజంగా వచ్చినటువంటి బాధ్యతనే ఇదంతా కూడా. నేను ఒక్కనే కాదు, నేను చాలా చిన్న మనిషిని. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఎంతమంది శ్రీకాంతాచారి, ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసినారు. తోటి తెలంగాణ వాదులు, తోటి విద్యార్థులు పెట్రోల్ మీద పోసుకొని అంటించుకొని పోతుంటే మనసున్న బాధ్యత ఉన్న ఏ మనిషి అయినా ఇంట్లో ఉండగలుగుతారా? సామాజిక బాధ్యత నెరవేర్చని ఆ టైంలో వాళ్ళంతా నెరవేర్చలే కదా. మేము కొంచెం ముందర కొంచెం ఎన్నికల ఎవరి రంగంలో వాళ్ళు, ఎవరి పరిధిలో వాళ్ళు, అడ్వకేట్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈ చెత్త పేపర్లు ఏర్కొనే వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా. అన్ని కుల సంఘాలు వచ్చినాయి కదా. అంత అపూర్వమైనటువంటి సన్నివేశం కదా అది. ఆ ఉద్యమంలో మేము ముందుండొచ్చు, తర్వాత చివరి అందరు రావచ్చు. కానీ తెలంగాణ సమాజం విముక్తి పోరాటం అని దానిలో భాగస్వామ్యం కావడమే మేము చేసుకున్న అదృష్టం కదా. సరే, ఇంకోటి ముఖ్యంగా అంటే ఉద్యమం పార్టీగా ఉన్న టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలన పైన మీ యొక్క కామెంటు, ఉద్యమకాలం విస్మరించవచ్చు. అంటే ఉత్తర తెలంగాణలో మంచిగా ఉన్న కూడా దక్షిణ తెలంగాణలో విస్మరించింది అంటున్నారు. అదే రాజకీయ నాయకుల వలన, లేదంటే ఏదో సందర్భంలో ఏదో అంటే ఈ పరిపాలన పరంగా 10 ఏళ్ల పరిపాలన పైన మీ కామెంటు? ఏం పరిపాలన అంటే ఏం చెప్తాం? పరిపాలన అంటే పరిపాలన ఏం పరిపాలన ఉండాలి? ఇప్పుడు తెలంగాణ 10 ఏళ్ళు అయింది, ఉద్యమ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది. ఏం పరిపాలించాలి, ఎట్లా పరిపాలించాలి అనేది ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలోనే ఒక ఎజెండా, ఒక ప్రణాళిక అప్పటికే ఉంది కదా. నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వాళ్ళ అభివృద్ధి పందా కానీ, పాలన పందా కానీ అదంతా కూడా ఎవడు ఊహించింది. అదంతా నువ్వు కొత్త పందా చూపించినావు. నువ్వు ఆ రోజు అదే ఉన్నదా? ఉద్యోగ నియామకాలు జరిగినాయా? సమన్యాయం జరిగిందా? అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు, అన్ని ప్రజలకు సమానంగా డిస్ట్రిబ్యూషన్ అయిందా? సమానత్వం వచ్చిందా? సమాన పాలన వచ్చిందా? ప్రజాపాలన వచ్చిందా? సామాజిక పాలన వచ్చిందా? నియంతృత్వం పోయిందా? అణిచివేత పోయిందా? ఏ ఆంధ్ర అణిచివేత నుంచి అయినా ఒక అణిచివేత నుంచి ఇంకో అణిచివేత పోయినాం కదా. అణిచివేత నిజమే కదా. ఇవన్నీ కూడా ప్రజలు హర్షించారు కదా. ఉద్యమ నాయకత్వానికి ఆ మాత్రం స్పృహ ఉండాలి కదా. ఇది మాట్లాడే హక్కు కేవలం ఉద్యమకారులకే ఉంటుంది కదా. రాజకీయ నాయకులకు మేము ఎలాంటి స్వార్థం లేకుండా, ఏ రాజకీయ లక్ష్యాలు లేకుండా, ఏ ఆర్థిక లక్ష్యాలు లేకుండా మా కుటుంబాలను, మా వ్యాపారాలను, మా చదువులను, మా ఉద్యోగాలను ఇచ్చిపెట్టుకొని మేము బయటకు వచ్చిన వాళ్ళం కదా. అలాంటి వాళ్ళు ఎంతమంది లక్ష్యం నేను మాట్లాడుతున్నా లక్షల మందికి సంబంధించినటువంటి విషయాన్ని నేను మాట్లాడుతున్నా. నా వ్యక్తిగతమైన విషయం కాదు కదా ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఉద్యమకారులను ఎలాంటి న్యాయం చేయబోతున్నారు అనుకుంటున్నారు? మీ యొక్క సందేశం అంటే మీ యొక్క మాటలు ఏమని చెప్పబోతున్నారు? ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో ఎట్లయితే ప్రకటించిందో మేము కాపాడుకుంటాము, వాళ్ళని గుర్తిస్తామని, వాళ్ళ అమరవీరులను అందరినీ ఆ విధంగా ప్రభుత్వం అందరినీ ప్రకటించాలి. జిల్లాల వారీగా, తాలూకాల వారీగా పోలీస్ ఇంటెలిజెన్స్లో మొత్తం రిపోర్ట్ ఉంటుంది. మొత్తం కూడా ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు జైలుకు పోయినారు, ఎవరు కేసులు అయినాయి, ఎవరు చనిపోయారు, అవన్నీ రిపోర్ట్ తీసుకోవాలి. ప్రభుత్వ బాధ్యత ఇప్పటికే జరిగేది ఉండే అది. అంటే ఇంతవరకు మీకు ఎలాంటి ఏమైనా వచ్చిందా? హైదరాబాద్ రండి అని చెప్పి ఒకటి మాత్రం పిలుపు వచ్చింది అంతే. అంటే ఇప్పుడు అక్కడ రాష్ట్రం కోదండరామరెడ్డికి ఉమ్మడి జిల్లా అది కూడా పద్ధతి ప్రకారం అందుకు అడావిడే జరిగినట్టుంది. రేవంత్ రెడ్డి గారు ఓన్లీ కోదండరామరెడ్డి సార్కి మాత్రమే జిల్లాల వారి ఉద్యమకారులు ఉంటే బస్సులు తీసుకొని అందరిని తీసుకొని రమ్మని చెప్పారు. మాకు కూడా ఉద్యమకారులు మేము బస్సులు పెడుతున్నాం రండి అని చెప్తున్నాం. అంతవరకు తప్ప మిగతా సమాచారం ఏం లేదు. అది సరే, అది రేపటి చిన్న విషయం. ఇక్కడ వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఏర్పాటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. అది ఆవిడ దినోత్సవాన్ని కన్స్ట్రక్టివ్గా గవర్నమెంట్ చట్ట ప్రకారమే అందరికీ ఉద్యమకారులను జిల్లాల వారీగా, తాలూకాల వారీగా గుర్తించి వాళ్ళకి గుర్తింపు పత్రాలు ఇవ్వాలి. వాళ్ళకి ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చినట్టు వాళ్ళకు ఏమేమి ఇస్తారో, ఎన్ని రకాలుగా వాళ్ళు బెనిఫిట్ చేయగలుగుతారో. ఎందుకంటే వాళ్ళ త్యాగాల మీదనే తెలంగాణ ఏర్పడింది కనుక. మీరంతా ఉత్సవాలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ కష్టము, వాళ్ళ త్యాగం, వాళ్ళ కుటుంబాల యొక్క త్యాగాలు ఉన్నాయి కనుక ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళకు సముచితమైన స్థానం కల్పించాలి, గుర్తింపు ఇవ్వాలి. భవిష్యత్తులో కూడా ప్రతి తెలంగాణ అవతరణ దినోత్సవ రోజు వాళ్ళను ఘనంగా సన్మానించుకుంటూ వాళ్ళ యొక్క చరిత్రను మొత్తాన్ని కూడా లిఖించాలి. భవిష్యత్ తరాలకు ఆ స్ఫూర్తిని, ఆ చైతన్యాన్ని అందించాలి. గతంలో కేసీఆర్ చేసిన ఏ పొరపాట్లు కూడా రాబోయే ప్రభుత్వాలు చేయకూడదనేది మాలాంటి ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష. చివరిగా 10 ఏళ్ల కాలంలో
తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్న పాత్ర ఏ విధంగా ఉంది, అసలు ఉద్యమ నాయకునిగా మీరు చెప్పదలుచుకుంది ఏంది, మీ పాత్ర ఎలా ఉన్నది? మేము లెక్చరర్ ఫోరం, తెలంగాణ లెక్చరర్స్ ఫోరము, నేను ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని. మా జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ గారు ఉండేవాళ్ళు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు ఉండేవారు. ఉమ్మడి పొలిటికల్ జేఏసీ చైర్మన్గా రాజేంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము అధికార ప్రతినిధిగా 24 సంఘాలను మేము సమన్వయం చేస్తూ ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఏ పిలుపును కూడా చాలా ఉధృతంగా నడిపేవాళ్ళం. మహబూబ్నగర్ జిల్లా యొక్క ప్రత్యేకత ఏంటంటే సకల జనుల సమ్మెలో తెలంగాణ 10 జిల్లాలతో 9 జిల్లాలు ఆర్టీసీ బస్సులు నడిపారు బలవంతంగా సీమాంధ్ర పాలకులు. కానీ మహబూబ్నగర్ జిల్లాలో మేము బస్సు డిపో నుంచి బయటకు కూడా రానిచ్చలేము. ఒకసారి బయటికి తీసుకొని వస్తే బస్సులు మొత్తం ధ్వంసం చేసినాం మేము. ఆ విషయంలో 10 మంది జైలు కూడా పోయినారు మన జేఏసీ నాయకులందరూ కూడా. అంటే అంత ఉధృతంగా జరిగింది. మిలీనియం మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, విద్యార్థి గర్జన కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కావచ్చు, ఏ కార్యక్రమం ఉన్నా ఈ మహబూబ్నగర్ జిల్లాలో నేనే ప్రతి కాలేజీ ప్రతి స్కూల్లో జేఏసీలు ఫామ్ చేసి, హాస్టల్లో విద్యార్థులను జేఏసీ ఫామ్ చేసి, ఈ ప్రతి కార్యక్రమం కూడా తెలంగాణ ఆకాంక్షను సజీవంగా ఉండేటట్టు చేసినాం. అప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో సీమాంధ్ర పార్టీ, తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ ఉండేది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇళ్ల మీద దాడులు చేసినాం. ఏడ ఉంటే వాళ్ళని నిలదీసినాం, నువ్వు పార్టీ ఆంధ్ర పార్టీని వదిలిపెట్టాలని. సీమాంధ్ర పత్రికలను రోడ్ల మీద దహనం చేసినాం మేము తీసుకొచ్చి. సీమాంధ్ర పత్రికలు అవసరం లేదు, సీమాంధ్ర పార్టీలు అవసరం లేదు, సీమాంధ్ర పరిపాలనే అవసరం లేదు. అది గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేటప్పుడు బాయ్స్ కాలేజీలో నా సెంటర్, నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాయనికి పోయి సెంటర్ మొత్తాన్ని బైకాట్ చేసి సెంటర్లో ఉన్న అందరిని అభ్యర్థులను హాల్ టికెట్ సహా బయటకు వచ్చేసి మాతో పాటు పోలీసులు కూడా బయటకు వచ్చారు. న్యూ టౌన్ చౌరస్తాలో రోడ్డు మీద హాల్ టికెట్లన్నీ దహనం చేసినాం మేము. దహనం చేసేసి మేము ఆంధ్రప్రదేశ్లో మేము ఏ ఎగ్జామ్ రాయం, తెలంగాణ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాస్తాం. పియూలో బహిష్కరించినాం, ఎంబీఎస్ కాలేజీలో ఎగ్జామ్లో బహిష్కరించినాం. చంద్రబాబు నాయుడు మహబూబ్నగర్ జిల్లా నుంచి పాదయాత్ర పెడితే రాజోలిలో పోయి అడ్డుకున్నాం మేము. శ్రీనివాస్ గౌడ్ గారు, స్వామి గౌడ్ గారు, కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు, రఘు గారు, వేదకుమార్ గారు, జేఏసీ మొత్తం మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేవాళ్ళు. ఆ రోజు మహబూబ్నగర్ జిల్లా అనేది NH7 ఆ రోజు ఇక దక్షిణ ద్వారంగా ఉండేది. ఎక్కడైనా ఇక్కడ నుంచే సీమాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. అన్నిటిని అడ్డుకున్నాం. షర్మిల పాదయాత్ర చేస్తే మేము అడ్డుకున్నాం. ఏ రాజకీయ నాయకునైనా సరే తెలంగాణ వాదం మాట్లాడితేనే మీరు తెలంగాణ శిబిరాలకు రండి, జేఏసీ నుంచి అడ్డుకున్నాం. సీమాంధ్ర పార్టీలను మహబూబ్నగర్ టౌన్లో లేకుండా చేసినాం, జిల్లాలో లేకుండా చేసినాం. తెలంగాణ ఉద్యమకారులకే ఆ స్థానం, ఆ గౌరవం తగ్గుతుంది. ఆ ప్లేస్లోనే తెలంగాణ పార్టీలో మేము తిరిగి ఎస్టాబ్లిష్ చేసినాం. ఆ పునాదుల మీదనే కొత్త పార్టీలు, కొత్త నాయకులంతా కూడా ఎమర్జ్ అయ్యారు. తర్వాత క్రమంలో వాళ్ళని అన్నీ మర్చిపోయి కొత్త నాయకత్వాన్ని, కొత్త కార్యకర్తలను, కొత్త పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.